నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు రావాలని రాజ్నాథ్కు ఆహ్వానం. దేశవ్యాప్తంగా కదం తొక్కిన కార్మిక సంఘాలు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు. రాష్ట్రంలోనూ విధులు బహిష్కరించిన కార్మిక లోకం. 4 లేబర్ కోడ్లు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్. ప్రపంచవ్యాప్తంగా లక్షల కార్లను రీకాల్ చేసిన BMW. ఇంజిన్ స్టార్టర్లలో సాంకేతిక సమస్యతో ప్రమాదం ఉందని వెల్లడి. బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఎన్నికలు. 300 పార్లమెంటరీ స్థానాలకు 299 నియోజకవర్గాల్లో ఓటింగ్. గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు రావాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాజ్నాథ్ సింగ్తో సీఎం సమావేశమయ్యారు. ఈ నెల చివరి వారంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన ఉంటుందని సీఎం వెల్లడించారు. ఈసా మూసీ నదుల సంగమ స్థలంలో ఈ కార్యక్రమంలో చేపడుతున్నామన్న రేవంత్ రెడ్డి మహాత్మాగాంధీ చితాభస్మం ఇక్కడే నిమజ్జనం చేశారని వెల్లడించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు కడుతున్నామన్న రేవంత్ రెడ్డి బాపు ఘాట్ను ప్రపంచ స్థాయి విద్యా సంస్కృతి ఆధ్యాత్మిక పర్యావరణ చిహ్నంగా నిలుపుతామని వెల్లడించారు. ఇవాళ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతోనూ సీఎం భేటీ కానున్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వివిధ కార్మిక సంఘాలు సమ్మె పాటిస్తున్నాయి. విద్యుత్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రవాణా, ఆరోగ్యం, విద్య, గ్యాస్, నీటి సరఫరా, మైనింగ్, గ్యాస్ పైప్ లైన్ వంటి రంగాలకు చెందిన కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. కేరళలో సమ్మె వల్ల జనజీవనం స్తంభించింది. ప్రజా రవాణాకు ఆటంకం కలుగుతోంది. ఉద్యోగులు విధులకు రాకుంటే పని చేయనట్లే పరిగణిస్తామని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒడిశాలోని భువనేశ్వర్లో వివిధ కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ర్యాలీలు నిర్వహించాయి. రోడ్లపై వెళుతున్న వాహనాలను ఆపి సమ్మెకు సహకరించాలని కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి. సమ్మెలో సుమారు 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ సమ్మె నిర్వహిస్తున్నారు. బ్యాంకు యూనియన్లలో ఏఐబిఈఏ, ఏఐబిఓఏ, బిఈఎఫ్ఐలు సమ్మెలో పాల్గొంటూ ఉండగా మిగిలినవి మద్దతు తెలిపాయి. ప్రైవేటైజేషన్, విద్యుత్ సవరణ బిల్ 2025, జాతీయ విద్యుత్ పాలసీ 2026ను వ్యతిరేకిస్తూ 27 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ, అవుట్ సోర్సింగ్ నిలిపివేత, రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్త సమ్మె పిలుపుతో సింగరేణిలోనూ కార్మికులు విధులు బహిష్కరించారు. కేంద్రం కొత్తగా తెచ్చిన కార్మిక చట్టాలను రద్దు చేయాలంటూ మంచిర్యాల జిల్లా మందమర్రిలో కార్మికులు రోడ్డెక్కారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణిలో BMS మినహా అన్ని కార్మిక సంఘాలు ధర్నాలో పాల్గొన్నాయి. భూగర్భ, ఓపెన్ కాస్ట్ గన్లలో కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. సింగరేణి సంస్థ GDK 2వ బొగ్గు గని ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన చేపట్టారు. కొత్త కార్మిక చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గకుంటే నిరవధిక సమ్మెను చేపడతామని హెచ్చరించారు. కేంద్రం కొత్తగా తెచ్చిన కార్మిక చట్టాలు రద్దు చేయాలంటూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని పారిశ్రామిక వాడల్లో కార్మికులు రోడ్డెక్కారు. లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ CITU ఆధ్వర్యంలో కార్మికులు విధులను బహిష్కరించారు. తక్షణమే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అల్లిపూర్, బూచినెల్లి పారిశ్రామిక వాడల్లో పలు పరిశ్రమల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సమ్మెతో ఆయా పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రక్రియ నిలిచిపోయింది. లేబర్ కోడ్లు వచ్చరా
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆటో బంద్కు పలు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్లో భాగంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నడుస్తున్న ఆటోలను ఆయా సంఘాల ప్రతినిధులు ఆపి బంద్కు సహకరించాలని విన్నవించారు. మరికొంతమంది ఆటో డ్రైవర్లు స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తూ విజయవంతం చేయాలని ఓలా, ఉబర్ వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. నగరంలోని హైదర్గూడ, బషీర్బాగ్, లక్టీకపూల్ తదితర ప్రాంతాల్లో ఆటోలు రోడ్ల పక్కన ఆపి బంద్ను పాటిస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం పెట్టట్లేదని సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్లో ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. ఆశ్రమ పాఠశాలలో సరైన భోజనం పెట్టడం లేదంటూ నారాయణ్ ఖేడ్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై విద్యార్థులు బైఠాయించారు. వసతి గృహంలో మెనూ ప్రకారం కాకుండా నీళ్ల చారు, ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారని వెల్లడించారు. పాఠశాల ప్రిన్సిపాల్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోయారు. ప్రధాన రహదారిపై భోజనంతో కూడిన ప్లేట్లను పారవేసి ధర్నా చేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పురసమరంలోనూ తమకు తిరుగులేదని ధీమాగా ఉంది. 2 ఏళ్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి పట్టణ ఓటర్లు తమకే పట్టం కడతారని అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికల్లో 80% పైగా స్థానాలు దక్కుతాయని కాంగ్రెస్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దగ్గరగానే ఫలితాలు ఉండబోతున్నట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ, పంచాయతీ తరహాలోనే పట్టణాల్లోనూ ఆధిపత్యం సాధించాలని ప్రణాళికాబద్ధంగా పనిచేసింది. ఫలితాల సరళిని అంచనా వేసిన అధికార పార్టీ నాయకులు ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయని తేల్చి చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలోనూ ఏకపక్ష ఫలితాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి మెదక్, వరంగల్ జిల్లాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు భావిస్తున్నారు. పురపోరు ప్రకటన వెలువడినప్పటి నుంచి ప్రచారం వరకు కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకు సాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి పలు జిల్లాల్లో ప్రచార సభల్లో పాల్గొన్నారు. సీఎం అమెరికాలో ఉన్నప్పటికీ జూమ్ మీటింగుల ద్వారా పార్టీ నేతలతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేశారు. ప్రతి జిల్లాకు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించిన పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకుంది. పార్టీ బలహీనంగా ఉన్న మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేశారు. పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్తో కొన్ని స్థానాల్లో ప్రతికూల ఫలితాలు రాగా అలాంటి వాటికి మొదట్లోనే అడ్డుకట్ట వేశారు. బీజేపీ, బీఆర్ఎస్లపై ఎదురుదాడే వ్యూహంగా పార్టీ పెద్దలు ప్రయోగించారు. 2 ఏళ్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ సరళి చూశాక పార్టీ ఘన విజయం ఖాయమైందన్నారు. కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలవబోతుందని జోస్యం చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకే పట్టణ ఓటర్లు పట్టం కట్టారని తెలిపారు. పట్టణాల్లో మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఓటర్లు సానుకూలంగా స్పందించారని, అది పోలింగ్ తీరులో కనిపించిందని వివరించారు. ప్రతిపక్షాలు చేసిన అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మలేదని తేల్చి చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరించాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆక్షేపించారు. 80% మున్సిపల్ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ హస్తగతం చేసుకుంటామని తేల్చి చెప్పారు. బీజేపీ ఇచ్చిన హామీలను మున్సిపాలిటీల వారీగా అమలు చేయాల్సిందేనని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ ఒకటిగా తెలంగాణ ఎన్నికల వాతావరణాన్ని ఎక్కడికక్కడి పోలీసులతో ఘర్షణ పడుతూ, దౌర్జన్యాలకు పాల్పడుతూ, ఒక ప్రజాస్వామికానికి గౌరవం లేకుండా వ్యవహరించినారు. ఇది దురదృష్టకరం. పురపాలకాలన్నీ కాంగ్రెస్ పార్టీ కైవసమవుతున్నాయి. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా భవిష్యత్ అభివృద్ధి జరుగుతుంది. కానీ ఇదే సందర్భంలో ఇలా భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కేంద్రంలో అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి ఇవన్నీ ఇచ్చే బాధ్యత మీది. ఇలా ఎవరన్నీ చేసినా
కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం రూరల్ పబ్లిక్ ఏ విధంగానైతే సర్వీస్ చేస్తా ఉన్నామో అర్బన్ పబ్లిక్ కూడా మా మీద విశ్వాసం పెట్టి అర్బన్ డెవలప్మెంట్ అనేటువంటిది కాంగ్రెస్ తోటే సాధ్యం. భవిష్యత్తు 3 సంవత్సరాలు కూడా ఇంకా అధికారంలో ఉండి మళ్ళీ 5 సంవత్సరాల అధికారంలోకి వీళ్ళే వస్తారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా చర్యలు తీసుకున్నారు. వాళ్ళు నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మెజార్టీ 80% పైన కాంగ్రెస్ మున్సిపల్ గెలుపు జరుగుతా ఉంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా పోలింగ్ జరిగిన తీరు విశ్లేషిస్తున్న పార్టీ రాష్ట్ర నాయకత్వం అత్యధిక స్థానాల్లో ఆధిపత్యం కాంగ్రెస్ దేనని ధీమాగా ఉంది. పురపోరులో వచ్చే ఫలితాలపై బీఆర్ఎస్ ఆశాభావంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో ప్రజల నుంచి మంచి స్పందన కనిపించిందని, మెరుగైన స్థానాలు వస్తాయని అంచనాతో ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మెరుగైన స్థానాలు వస్తాయని, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ ఆశాజనకమైన ఫలితాలు వస్తాయని గులాబీ నాయకులు లెక్కలు వేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో రాజకీయ పార్టీలు తమ పనితీరును అంచనా వేసుకుంటున్నాయి. పురపోరులో మెరుగైన స్థానాలే లక్ష్యంగా పెట్టుకున్న భారత రాష్ట్ర సమితి ఫలితాల విషయంలో ఆశావహంగా కనిపిస్తోంది. కార్పొరేషన్లకు సంబంధించి పెద్దగా అంచనాలు లేనప్పటికీ మున్సిపాలిటీల్లో మెరుగైన స్థానాలు వస్తాయని ధీమాగా ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మెజార్టీ మున్సిపాలిటీల్లో పార్టీ విజయం సాధిస్తుందని బీఆర్ఎస్ విశ్వాసంతో ఉంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోనూ మెరుగైన స్థానాలు వస్తాయని భావిస్తున్నారు. మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ కొన్ని పురపాలికల్లో పాగా వేస్తామని నమ్మకంగా చెబుతున్నారు. రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కొన్నింటిని ఒడిసిపట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బాకీ కార్డుల ద్వారా హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాల్ని ఇంటింటికి తీసుకెళ్లామని, ప్రజల నుంచి మంచి స్పందన కనిపించిందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలు కేసీఆర్ పాలనతో పోల్చుకుంటున్నారని చెబుతున్నారు. గడిచిన 2 ఏళ్లుగా పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితుల వల్ల ప్రజలు నాటి బీఆర్ఎస్ పాలనను గుర్తు చేసుకున్నారని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గత 9.5 సంవత్సరాల్లో ముఖ్యంగా మున్సిపాలిటీలలో జరిగినటువంటి అభివృద్ధిని 2.5 సంవత్సరాల జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని కంపేర్ చేస్తా ఉన్నారు. పట్టణాల పురపాలిక మౌలిక సౌకర్యాల ఆధునీకరణ కోసం గాని ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదనేటువంటి భావన చాలా స్పష్టంగా కనబడతాం. అందుకే మేము ఈ ఎన్నికల ప్రచారంలో మా ప్రచారాస్త్రమంతా కూడా పట్టణాల అభివృద్ధి, సంక్షేమాన్ని మేము వాడుకొని మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు ప్రజలకు ఇచ్చి ఎట్లా మోసం చేశారనేటువంటి విషయాన్ని గడప గడపకు తీసుకుపోవడంలో మేము సమర్థవంతంగా ఈ ప్రచారంలో దూసుకుపోయిననేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తాను. దీన్ని అంతా డైవర్ట్ చేయడానికి మా నాయకుల మీద అవాకు చవాకులు వినడం, పురపాలకల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చర్చకు రావద్దు, దాంతో మొత్తం కూడా ఎన్నికల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మేము మా ఏకాగ్రతతో ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని సరైనటువంటి రీతిలో ప్రజల వద్దకు తీసుకుపోయినామనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి వ్యూహం మార్చుకొని కేటీఆర్, హరీష్ రావు చేసిన ప్రచారం కొన్ని చోట్ల కలిసి వచ్చిందని గులాబీ నాయకులు చెబుతున్నారు. స్థానికంగా సిపిఐ, సిపిఎంతో పెట్టుకున్న పొత్తు ప్రభావం ఉందని అంటున్నారు. వార్డులు, ఓట్ల శాతం వారీగా చూస్తే పరిస్థితి మెరుగ్గా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అత్యధికంగా పోలింగ్ శాతం నమోదవటం తమకు కలిసొస్తుందని భావిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ జరిగిందని, అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా మంచి ఓట్లు, సీట్లు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రానున్న సాధారణ ఎన్నికల్లో సత్తా చాటి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడింది. అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు వంటి అనేక అంశాల్లో జాగ్రత్త పడిన బీజేపీ పురపోరులో మంచి ఫలితాలు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బీజేపీకి, కాంగ్రెస్ కు మధ్య ప్రధాన పోటీ ఉందని, చాలా మున్సిపాలిటీలు కమలం ఖాతాలో చేరడం ఖాయమంటున్నారు. పోలింగ్ శాతం పెరగడం తమకు లాభిస్తుందని కాషాయ శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నాయి. అర్బన్లో బీజేపీకి కొంత పట్టు ఉండడంతో పాటు ప్రభుత్వం వ్యతిరేకత కలిసొచ్చే అంశంగా కమలం నాయకులు అంచనా వేస్తున్నారు. విద్యావంతులు, మేధావులు, యువత, మహిళలు బీజేపీకి ఓటేశారని లెక్కలు వేసుకుంటున్నారు. కార్పొరేషన్లలోనూ ఈసారి కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల కార్పొరేషన్లను కైవసం చేసుకుంటామని ఘంటాపథంగా చెప్తోంది. మిగతా కార్పొరేషన్లలో అత్యధిక వార్డుల్ని సొంతంగా చేసుకుంటామంటోంది. గత పురపాలిక ఎన్నికల్లో 2997 వార్డులకు గాను
బీజేపీ 293 వార్డులు సొంతం చేసుకుంది. ఆమనగల్, మక్తల్ మున్సిపాలిటీలపై కాషాయ జెండా ఎగురవేసి చైర్మన్ స్థానాల్ని సాధించింది. నాడు బీజేపీకి ఉత్తర తెలంగాణ నుంచి ఒక్క ఎమ్మెల్యే లేని పరిస్థితి. ప్రస్తుతం మాత్రం ఉత్తర తెలంగాణ నుంచి 7 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది తమకు కలిసొచ్చే అంశమని బీజేపీ భావిస్తోంది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభ్యర్థుల విజయం కోసం చెమటోర్చారు. దాదాపు 15 నుంచి 20 మున్సిపాలిటీల్లో పాగా వేస్తామని కాషాయ శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలోనూ సత్తా చాటుతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు మరో 2 పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్, కిసాన్ నగర్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అంబేద్కర్ నగర్కు చెందిన కుర్ర తిరుపతి 44,000 రూపాయల నగదుతో పట్టుబడ్డాడు. అతనిని అదుపులోకి తీసుకున్నందున పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన గంగుల అతడిని వ్యానులో దింపి పంపించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు అనుచరులు 2 కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉందని భావిస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీ చైర్మన్, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ ఢాకాలో ఓటు వేశారు. దశాబ్దం తర్వాత ఓటు వేసినట్లు చెప్పిన రెహమాన్, బంగ్లాదేశ్ ప్రజలు ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. బీఎన్పీ ప్రధాన ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న జమాతే ఇస్లామీ పార్టీ అధినేత షఫీకుర్ రెహమాన్ ఢాకాలోని మోనిపూర్ హైస్కూల్లో పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగితే ఫలితాన్ని తాము స్వాగతిస్తామని ఆయన తెలిపారు. 2024 ఆగస్టులో విద్యార్థుల ఉద్యమం కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలివి. బంగ్లాదేశ్ వ్యాప్తంగా 300 పార్లమెంటరీ స్థానాలకు గాను 299 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఒక అభ్యర్థి మరణించడంతో ఒక నియోజకవర్గంలో ఎన్నికను రద్దు చేశారు. ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4:30 వరకు కొనసాగనుంది. ఓటింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టే అవకాశం ఉంది. ఈ ఎన్నికలతో పాటు 84 అంశాలతో కూడిన సంస్కరణల ప్యాకేజీపైన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారు. మొత్తం 12.7 కోట్ల మంది ఓటర్లలో 3.58% మంది తొలిసారి ఓటు వేస్తున్నారు. దాదాపు 10 లక్షల బలగాలను మోహరించారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో 4 రోజుల క్రితం లాంబోర్గినీ కారుతో పలువురిని ఢీకొట్టిన ప్రముఖ పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కాన్పూర్ వీఐపీ రోడ్డులో కొందరు పాదచారులు ఇతర వాహనాలను లాంబోర్గినీ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన 18 ఏళ్ల ఈ రిక్షా డ్రైవర్ మొహమ్మద్ తౌఫీక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అయితే కారు నడిపింది 35 ఏళ్ల శివం మిశ్రా కాదని, తానే నడిపానంటూ మిశ్రా డ్రైవర్ బుధవారం పోలీసుల వద్ద లొంగిపోయేందుకు యత్నించాడు. అతడి వాదనను తోసిపుచ్చిన పోలీసులు సీసీటీవీ ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా శివం మిశ్రానే కారు నడుపుతున్నట్లు తేలిందని స్పష్టం చేశారు. కేసు నుంచి తప్పించుకునేందుకు అనారోగ్యంగా ఉన్నట్లు, ఢిల్లీలోని ఆసుపత్రిలో చేరినట్లు శివం మిశ్రా ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW ప్రపంచవ్యాప్తంగా లక్షల కార్లను రీకాల్ చేసింది. ఇంజిన్ స్టార్టర్లలో నెలకొన్న సాంకేతిక సమస్యతో నిప్పు రాసుకునే ప్రమాదం ఉన్నందున రీకాల్ చేస్తున్నట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. 2020-22 మధ్య ఉత్పత్తి చేసిన 16 మోడళ్లలో ఈ సమస్య ఉన్నట్లు ప్రతినిధి తెలిపారు. వివిధ మోడల్స్కు చెందిన దాదాపు 5,75,000 వాహనాలపై ఈ ప్రభావం ఉంటుందని BMW అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఆయా మోడల్ వాహనాల్లో స్టార్టర్ మోటార్ వ్యవస్థలు సాంకేతిక లోపాలున్నాయని కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ద్వారా వెల్లడైందని వెల్లడించింది. ఎక్కువసార్లు స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తే మ్యాగ్నెటిక్ స్విచ్లు అరిగిపోవటం, కారు స్టార్ట్ అవ్వటం కష్టతరమవుతుందని తెలిపింది. కొన్నిసార్లు కారులో మంటలు చెలరేగడానికి దారితీయొచ్చని BMW వివరించింది. కెనడాపై ట్రంప్ సుంకాలను వ్యతిరేకిస్తూ అమెరికా ప్రతినిధుల సభ ఓటు వేసింది. ఈ ఓటు విషయంలో ప్రతిపక్ష డెమోక్రటిక్ సభ్యులకు అధికార రిపబ్లికన్ సభ్యులు కూడా తోడయ్యారు. శ్వేతసౌధం టారిఫ్ల ఎజెండాకు ఇది కొంత ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కెనడాపై ట్రంప్ టారిఫ్లను వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానం 219-211 ఓట్ల తేడాతో నెక్కింది. సుంకాలు విధించడానికి అవకాశం కల్పిస్తున్న నేషనల్ ఎమర్జెన్సీకి ముగింపు పలకాలని తీర్మానం కోరుతోంది.
ఈ తీర్మానం తదుపరి పరిశీలన కోసం సెనేట్కు వెళ్లనుంది. ఒకవేళ అక్కడ ఆమోదం పొందినా వీటో చేసే అధికారం అధ్యక్షుడు ట్రంప్నకుంటుంది. అమెరికన్ కుటుంబాల జీవన వ్యయాన్ని తగ్గించడానికి ఓటు వేస్తారా లేక ఒక వ్యక్తి పట్ల విధేయతతో ధరలను పెంచుతారా అని ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన డెమోక్రాట్ ప్రతినిధి గ్రెగోరీ మీక్స్ ప్రశ్నించారు. ఓటింగ్ను అడ్డుకోవడానికి ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ యత్నించినా సాధ్యం కాలేదు. టారిఫ్లపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని ఆయన కోరారు. కెనడా నుంచి అక్రమంగా డ్రగ్స్ సరఫరా అవుతోందనే కారణంతో ట్రంప్ సుంకాలను విధించారు. ప్రతినిధుల సభ తీర్మానంపై తాము నిరాశ చెందామని శ్వేతసౌధం ఆర్థిక మండలి డైరెక్టర్ కెవిన్ హాసెట్ అన్నారు. అయితే తన సుంకాలను అధ్యక్షుడు రద్దు చేయనివ్వబోరని స్పష్టం చేశారు. అధిక వేతనాలు, ఆరోగ్య ప్రయోజనాలు, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్తో 6,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో సమ్మె చేస్తున్నారు. ఫలితంగా శాన్ ఫ్రాన్సిస్కో యునైటెడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని 120 పాఠశాలలు వరుసగా 3వ రోజు మూతపడ్డాయి. వేతనాలు, ఇతర డిమాండ్లపై యునైటెడ్ ఎడ్యుకేటర్స్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో యూనియన్ జిల్లా యంత్రాంగం మధ్య ఏడాదిగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆర్థిక ప్రయోజనాలపై ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరటం లేదు. బుధవారం వందలాది మంది ఉపాధ్యాయులు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓషన్ బీచ్ వద్ద స్ట్రైక్ అనే ఆంగ్ల పదం తలపించేలా నిలబడి తమ నిరసన తెలిపారు. సమ్మె వల్ల విద్యార్థులకు నష్టమని తెలిసినా వారి భవిష్యత్తు కోసమే రోడ్లపైకి వచ్చామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ మేరట్లోని సౌత్ ర్యాపిడ్ రైల్ స్టేషన్లో కోతుల బెడదతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అడవుల్లో ఆహారం లేక నగరానికి చేరుకున్న కోతులు మేరట్ ర్యాపిడ్ స్టేషన్లో ఆహారం కోసం ప్రయాణికులపై దాడులు చేస్తున్నాయి. వారి వద్ద బ్యాగులు, ఇతర సామాగ్రిని లాక్కుంటున్నాయి. ప్రతిఘటించే ప్రయాణికులను, వారి పిల్లలను గాయపరుస్తున్నాయి. స్టేషన్లో చిరుతళ్ల దుకాణాలు నడపడం కూడా కష్టంగా మారిందని చిరు వ్యాపారులు చెబుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం మాత్రం దక్కడం లేదని ప్రజలు వాపోతున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటి మ్యూజికల్ రోడ్ ముంబైలో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ రోడ్డును ప్రారంభించారు. ముంబై కోస్టల్ రోడ్డుపై నిర్దేశిత వేగంతో ప్రయాణిస్తే ఐకానిక్ బాలీవుడ్ పాట జయహో వినిపించేలా ఏర్పాటు చేశారు. హంగేరీ సాంకేతికత ఆధారంగా ఈ మ్యూజికల్ రోడ్డును అభివృద్ధి చేశారు. ప్రస్తుతం కోస్టల్ రోడ్డులోని 500 మీటర్ల మేర దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో సమృద్ధి ఎక్స్ప్రెస్ వేపై కూడా అమలు చేసే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. నారిమన్ పాయింట్ నుంచి వర్లీ వెళ్లే మార్గంలో అండర్ గ్రౌండ్ టన్నెల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటి లేన్లో మ్యూజికల్ స్ట్రిప్స్ను ఏర్పాటు చేశారు. వాహనాలు ఈ మ్యూజికల్ స్ట్రిప్స్పై గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లినప్పుడు టైర్ల ర్యాపిడి ధ్వని తరంగాలుగా మారి జైహో పాటను వినిపిస్తాయి. ఈ సంగీతం కారులో ఉన్న వారికి స్పష్టంగా వినిపిస్తుంది. ఆస్కార్, గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన స్లమ్డాగ్ మిలీనియర్ చిత్రంలోని జయహో పాటను ఇందుకోసం ఎంచుకున్నారు. ఇలాంటి రోడ్లు కేవలం హంగేరీ, జపాన్, దక్షిణ కొరియా, యుఏఈ వంటి దేశాల్లో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు భారత్లో కూడా ఆ జాబితాలో చేరింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్టేషన్ ప్రాంగణంలో జెండాను ఆవిష్కరించి పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు వందనం చేశారు. అనంతరం శాంతి భద్రతల పరిరక్షణలో సాధించిన విజయాలను అధికారులు గుర్తు చేసుకున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటామని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్లోని పాత బస్తీ కాలాపత్తర్లో రౌడీ మోక బేభత్సం సృష్టించింది. బండి మీద కూర్చున్న వ్యక్తిపై కత్తితో దాడి చేసిన దుండగులు అక్కడి కిరాణా దుకాణాన్ని ధ్వంసం చేశారు. అసద్ అనే రౌడీ తన అనుచరులతో కలిసి షాపులోని సామాగ్రిని కత్తులతో నరుకుతూ చెల్లాచెదురు చేశారు. రౌడీ మోక ఘటనపై అక్కడి స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లా గూడూరులో ఓ మహిళపై ఆటో డ్రైవర్ కత్తితో దాడి చేసి బంగారు ఆభరణాలను అపహరించాడు. హరిత అనే మహిళ బాలాయపల్లి మండలం గోటిగాడిలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు.
విధులకు హాజరయ్యేందుకు గూడూరు నుంచి పాఠశాలకు ఆటోలో బయలుదేరారు. నిర్మానుష్య ప్రదేశంలో ఆటో నిలిపి డ్రైవర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపారు. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయిన వాళ్లు అండగా నిలిచే ఆత్మీయులు లేక మన చుట్టూ ఎంతో మంది అనాథలుగా బతుకులీడుస్తుంటారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఫుట్పాత్ల మీద జీవనం సాగించే అలాంటి వారు ప్రాణాలు కోల్పోతే పట్టించుకునేవారుండరు. అలాంటి మృతదేహాలకు సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు గుంటూరు కోవిడ్ ఫైటర్స్. కరోనా కష్టకాలంలో ప్రారంభించిన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ అభాగ్యుల ఆకలి తీరుస్తున్నారు. గుంటూరు పరిసర ప్రాంతాల్లో అనాథలు మృతి చెందిన, రోడ్డు, రైల్వే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాల్ని తరలించేందుకు క్షణాల్లో చేరుకుంటారు గుంటూరు కోవిడ్ ఫైటర్స్. జాగ్రత్తగా ఆ మృతదేహాల్ని అంబులెన్స్లో ఎక్కించుకుని శ్మశాన వాటికకు తరలించి సంప్రదాయ పద్ధతుల్లో అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తారు. 2020లో పురుడు పోసుకున్న ఈ గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్లో 40 మంది సభ్యులు నిస్వార్థంగా సేవలందిస్తున్నారు. 6 ఏళ్ల కాలంలో దాదాపు 6,000 మృతదేహాలకు గౌరవప్రదంగా దహన సంస్కారాలు నిర్వహించిన ఈ సేవా బృందంలో కళాశాలకు వెళ్లే యువతులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. సంప్రదాయాలు, కట్టుబాట్లు కంటే మానవత్వమే మిన్నా అంటూ సామాజిక సేవలో ముందుంటున్నారు. కోవిడ్ వచ్చిన వాళ్ళకి కానీ, పక్కన ఇంట్లో వాళ్ళకి కానీ బాగా క్వారంటైన్ చేసేయడం వల్ల ఫుడ్కి చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది. సో అప్పుడు ఏమైందంటే ఫుడ్ అయినా డొనేట్ చేద్దాము, మాకు తోచినంత సహాయం అయినా చేద్దాము. ఒక ప్రోటీన్ కోసం ఒక గుడ్డు, సో పాలు, పెరుగు అలా ఏమన్నా ఇద్దాము వాళ్ళ ఇంటికి వెళ్ళి. అప్పుడు మేమే స్వయంగా, నేను, మా డాడీ, మా బాబాయ్ వాళ్ళ అందరు వెళ్ళి ఇచ్చి వచ్చేవాళ్ళము. నేను కూడా గుంటూరు కోవిడ్ ఫైటర్స్లో ఒక వాలంటీర్ని. నాన్న, మా ఫ్యామిలీ మెంబర్స్, మా మామయ్య అందరూ వెళ్ళి వాళ్ళకి లాస్ట్ రైట్స్ చేస్తుంటే నాకు వెళ్ళాలనిపించింది. ఇంకా మా స్కూల్ నుంచి మా మేడం నాకు చాలా సపోర్ట్ ఇస్తారు. కోవిడ్ విపత్తు సమయంలో ఆ వైరస్ బారిన పడి మృతి చెందిన వారికి అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు సైతం ఆలోచిస్తున్న తరుణంలో ధైర్యంగా ఆ మృతదేహాలకు దహన సంస్కారాలు చేయడానికి ముందుకొచ్చారు పఠాన్ అల్లా బక్ష్. తనతో పాటు కలిసొచ్చిన మిత్రులతో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థను ఏర్పాటు చేశారు. కరోనా సమయంలోనే దాదాపు 2,800 మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు. లాక్డౌన్ వల్ల ఆహారం కోసం ఇబ్బంది పడుతున్న వేలాది మంది నిరుపేదలకు భోజనం అందించారు. అప్పుడే సేవ చేయడం వల్ల కలిగే సంతోషాన్ని, సంతృప్తిని గుర్తించిన అల్లాబక్ష్ ఆ తర్వాత సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. సహచరులు సైతం అదే ఉత్సాహం చూపడంతో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ సేవల్ని దాతల సహకారంతో విస్తరిస్తూ ముందుకు సాగారు. గత 5 సంవత్సరాల నుండి మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామండి. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రతిరోజు 300 మందికి భోజనం పెడుతున్నాము. అలాగే గుంటూరు నగరంలో ఫంక్షన్లలో కానీ ఎక్కడైనా భోజనం మిగిలిపోతే ఆ భోజనం తీసుకొచ్చి మా టీం అందరం ఒక 30 మెంబర్స్ ఉన్నాము. ఆ ఫుడ్ని తీసుకొచ్చి ఇప్పటి వరకు దాదాపుగా ఒక 11 లక్షల మందికి మేము ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం వేస్ట్ అవ్వకూడదని చెప్పి ఆ అన్నం తీసుకొచ్చి పెట్టాము. ఆ తర్వాత ప్రతిరోజు ఒక 2 లేదా 3 అనాథ మృతదేహాలు, అంటే అనాథ కాదు, మేము ఉన్నాము అని చెప్పేసి వాళ్ళ కుల మతాలకు అతీతంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నాము. మానవ జన్మ అనేది మహా గొప్పది. ఆ జన్మలో మేము పుట్టినందుకు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నాకు మనశ్శాంతి దొరుకుతుంది. కాబట్టి నేను ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాను. నేను నా పిల్లలతో పాటు మా చుట్టుపక్కల, అంటే లైక్ మా ఇంటి పక్కన కానీ లేదా మా పేటలో కానీ ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, కంపల్సరీ తీసుకెళ్తానండి. వాళ్ళకి 1-2 సరే నాటుకుపోతే ఇలా ఉందా సిచ్యువేషను, ఈ విధంగా మనం ₹1 ఎంతో కొంత మన సొసైటీకి పెట్టాలన్న ఆలోచన వస్తుందండి. కోవిడ్తో చనిపోయిన మృతదేహాలకు ఎవరైనా సరే అంత్యక్రియలకు ఆలోచిస్తే మాకు కాల్ చేయండి అని ఆ ఒక్క మెసేజ్తో మా జర్నీ అనేది స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉందండి. సర్వీస్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉండేది. గుంటూరు కోవిడ్ ఫైటర్స్ సంస్థ ద్వారా అంత్యక్రియలు, ఆహారం అందించడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కన్నవారు పట్టించుకోని వృద్ధుల్ని, బిచ్చగాళ్లను అనాథాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడేవారికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా చేయూత అందిస్తున్నారు. నిరుపేదలకు ఉచిత అంబులెన్స్ సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. నిరుపేద మహిళలకు, యువతులకు టైలరింగ్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. దాతల సహకారంతో నిధులు సేకరించి పేద యువతుల వివాహాలు జరిపిస్తున్నారు.
ఉన్నంతలో తోటివారికి సాయం చెయ్యాలనే తపనతో ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు కోవిడ్ ఫైటర్స్. నారాయణపేట జిల్లా మక్తల్కి చెందిన బీజేపీ 6వ వార్డు అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి వాకిటి శ్రీహరి పునరుద్ఘాటించారు. అవసరమైతే కాల్ డేటాను పరిశీలించాలని, తనపైన వస్తున్న ఆరోపణలు రుజువైతే దేనికైనా సిద్ధమేనన్నారు. అసలు నిజాలు పోస్టు మార్టం తర్వాత తెలుస్తాయన్న మంత్రి దీనిని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవటం ప్రతిపక్షాల దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాల దృష్ట్యా బీఆర్ఎస్ అప్రమత్తమైంది. సూర్యాపేటలో క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, దీనికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా క్యాంపు రాజకీయాలు ఇప్పటికే మొదలయ్యాయి. సాధారణంగా అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరికి ఎక్కువ ఉన్నారు, ఏ పార్టీకి ఆధిక్యం సాధించారు, ఇప్పుడు ఎలా ఎవరు మేయర్ పీఠం కావచ్చు, చైర్మన్ పీఠం కావచ్చు, ఎలా కైవసం చేసుకోవాలి అన్న సమయంలో ఇటు ఉన్నటువంటి అభ్యర్థులని ప్రత్యర్థులు లాక్కోకుండా, లేదంటే అధికార పార్టీలు లాక్కోకుండా క్యాంపు రాజకీయాలు తీసుకెళ్లి వారందరినీ కూడా రహస్యంగా ఉంచి ఏదైతే ఈ మేయర్ ఎన్నికలు కావచ్చు, చైర్మన్ ఎన్నికలు కావచ్చు, ఆ జరిగే రోజు ఎవరికి తెలియకుండా ఆ రోజు తీసుకొచ్చి అక్కడ ఓటు ప్రత్యక్షంగా ఎన్నుకోవడం ద్వారా అక్కడ మేయర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, వీళ్ళని ఎన్నికనే విధానం అయితే కొనసాగుతుంది. అదే దీనికి భిన్నంగా ఈసారి నిన్న ఎన్నికలు మొత్తం మున్సిపల్ ఎన్నికలు మొత్తం కూడా పూర్తయ్యాయి. ఈ రోజు నిన్న రాత్రి నుంచి కొన్ని చోట్ల, తెల్లవారుజాము నుంచి మరికొన్ని చోట్ల అయితే క్యాంపు రాజకీయాలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట మున్సిపాలిటీలో అయితే క్యాంపు రాజకీయాలకి అయితే పెద్ద ఎత్తున సూర్యాపేట రాజకీయాలు మొత్తం కూడా ఎక్కితెక్కాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ సూర్యాపేట మున్సిపాలిటీలో మొత్తం కూడా 48 వార్డులు ఉన్నాయి. ఈసారి ఇక్కడ పోటాపోటీగా కూడా ఇక్కడ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. నిన్న ఎన్నికలు కూడా అంతే హోరాహోరీగా కూడా జరిగాయి. అయితే అభ్యర్థులు భవితవ్యం ఏంటనేది కూడా రేపు కౌంటింగ్ తర్వాత తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలోనే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించి అధికార పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈసారి మనం అవకాశం ఇవ్వద్దు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా మనం తీసుకెళ్లి రహస్యంగా ఉంచి ఎవరు కూడా వారి వైపు వాళ్ళ ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేటలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా కలిసి ఇక్కడ ఎవరైతే నిన్న 48 వార్డులకి సంబంధించి పోటీలో ఉన్నారో ఆ బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ కూడా ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ రహస్యంగా మతనాలు జరుపుతున్నారు. వారికి పలు సూచనలు సలహాలు కూడా చేస్తున్నారు. ఎవరైనా మీరు ఫోన్ చేసినా ఫోన్లు మీరు ఎవరు అందుబాటులో ఉంచుకోవద్దు, ఫోన్లు మొత్తం కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, మీరు ఎవరితో టచ్ లో ఉండొద్దు, రేపు కౌంటింగ్ ఫలితాలు వచ్చే వరకు కూడా మీరు ఎవరికి అసలు అందుబాటులో ఉండొద్దని చెప్పి కూడా పలు సూచనలు కూడా చేశారు. వీటితో పాటు సూర్యాపేటతో పాటు ఇక్కడ చండూరు, నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో కూడా ఇదే విధంగా క్యాంపు రాజకీయాలు కూడా ప్రారంభమయ్యాయి. రాత్రి నుంచే కూడా వీరందరినీ కూడా చండూరు మున్సిపాలిటీలో మొత్తం 10 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒక మున్సిపాలిటీ ఎవరు పోటీ చేయలేదు. 9 వార్డులకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఒక అభ్యర్థి మినహా మొత్తం కూడా 8 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు మొత్తం కూడా రాత్రి అందరూ కూడా ఒక రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయి. వీరికి కూడా పలు సూచనలు చేశారు. మీరు ఎవరికి అందుబాటులో ఉండొద్దు, ఎవరికి ఫోన్ లో టచ్ లోకి రావద్దు, రేపు కౌంటింగ్ ఫలితాలు వచ్చే వరకు కూడా మీరు ఎక్కడున్నారో కూడా తెలియదని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు అయితే పలు సూచనలు చేశారు. వీటితో పాటు ఇటు యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా ఎవరైతే ఇక్కడ వార్డుకి పోటీ చేశారో ఆ అభ్యర్థులు ఎవరు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే కనిపించలేదు. వీరిని కూడా క్యాంపు రాజకీయాలు తీసుకోవాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. అయితే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎప్పుడు కూడా ఇక్కడ ఏ ఎన్నికలు వచ్చినా సరే ఇక్కడ పోటాపోటీగా జరుగుతూ ఉంటాయి. దీంతో పాటు ఈసారి మున్సిపల్ ఎన్నికలు అయితే అందరూ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏ ఒక్క అవకాశం ఉన్నా సరే సద్వినియోగం చేసుకోవాలని ఇటు అధికార పార్టీ, అదేవిధంగా మంచి పోటీ ఇవ్వాలి, మనం గెలిచే స్థానాల్లో మున్సిపల్ చైర్మన్ కావచ్చు, తర్వాత అక్కడ డిప్యూటీ చైర్మన్ కావచ్చు, అవి మనమే కైవసం చేసుకోవాలి, మనం అధికార పార్టీకి అవకాశం ఇవ్వద్దు అనేది ఇప్పుడైతే ఈ క్యాంప్ రాజకీయాల యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి అయితే ఇప్పుడు సూర్యాపేట,
ఈ విధంగా చండూరు మున్సిపాలిటీ, భువనగిరి మున్సిపాలిటీ ఈ 3 ప్రాంతాల్లో కూడా క్యాంప్ రాజకీయాలు అయితే హోరాహోరీగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈ వార్డుకి పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరు కూడా అందుబాటులో లేరు. అందరూ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వీరందరూ కూడా ఎవరైతే తెలియని ఒక రహస్య ప్రాంతంలో ఉన్నారు. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ముఖ్య నేతలు ఎవరున్నారో వారి కనసైకలో మొత్తం కూడా ఇప్పుడు రహస్య మంత్రాలు జరుగుతున్నాయి. అయితే రేపు కౌంటింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళందరూ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఇప్పుడు క్యాంప్ రాజకీయాలు ఒకవైపు జరుగుతున్నా సరే రేపు కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత నుంచి కౌంటింగ్ ముగిసిన తర్వాత ఈ రాజకీయాలు మరింత వేటి ఎక్కే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ వాటికి పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరు కూడా అందుబాటులో లేరు. ఇది క్యాంప్ రాజకీయాలకు సంబంధించిన తాజా సమాచారం. రైట్, ధన్యవాదాలు ఈశ్వర్.